రామాయణం బాలకాండము 46వ సర్గము. ఇంద్రుని సంహరింపగల పుత్రుని బడయుటకై దితి తపమొనరించుట. ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును 7 ముక్కలు చేయుట. ఓ రామ, క్షీరసాగర మదన సమయమున దేవాసుర యుద్ధమునందు తన పుత్రులు హతులు కాగా దితి మిక్కిలి దుఃఖితై మరీచి మహర్షి కుమారుడు తనకు భర్త అయిన కాశ్యప మహర్షి కడకేగి ఇట్లు మొరపెట్టుకొనును. ఓ మహాత్మా, బలశాలురైన నీ కుమారులు నా పుత్రులను వధించిరి. పుత్రశోకముచే నేను విలవిలలాడుచున్నాను కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుని చంపగల బలిష్ఠుడైన కుమారుని పొందగోరుచున్నాను. అందువలన నేను తీవ్రముగా తపమనర్చుటకు అనుజ్ఞ నిండు. ఇంద్రుని సంహరించి ముల్లోకములను నియంత్రింపగల పుత్రుని ప్రసాదింపుడు. పుత్ర దుఃఖముతో పరితపించుచున్న దితి యొక్క పలుకులను ఆలకించి మరీచి పుత్రుడు మహా తేజస్వి అయిన కాశ్యప మహాముని ఆమెతో ఇట్లు అభయ వచనములను పలికెను. ఓ తపోధనురాల, అట్లే సుమ, నీకు శుభమగుగాక. పుత్రుడు కలుగు వరకు నీ పవిత్రతను కాపాడుకొనుచు చుండుము. యుద్ధమున ఇంద్రుని చంపగల పుత్రుని నీవు పొందగలవు. 1000 సంవత్సరముల పవిత్రతను నీవు కాపాడు కొనగలిగినచో ముల్లోకములను శాసింపగల పుత్రుడు నా వలన నీకు కలుగును. మహా తేజస్వి అయిన కాశ్యపుడు తన భార్య అయిన దితి వీపును తట్టుచు ఆమెను ఓదార్చెను. పిమ్మట ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సొనర్చుటకై వెళ్ళాను. ఓ నరోత్తమ, ఆ కాశ్యపుడు అట్లు వెళ్ళిన తరువాత దితి మిక్కిలి సంతసించి కుశప్లవనము అను పేరు గల క్షేత్రమును చేరి తీవ్రముగా తపమాచరించెను. ఓ నరశ్రేష్ఠ, దితి అట్లు తపమాచరించుచుండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయసాగెను. ఇంద్రుడు ఆమెకు అగ్నిని, కుశలను, సమిదలను, జలములను, కందమూల ఫలములను ఇంకను వలసిన వాటన్నింటినీ సమయమును గుర్తించి సమకూర్చుచుండెను. అతడు మాతృభావంతో దితికి పాదములొత్తుట మొదలగు పరిచర్యలను, శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట మొదలగు సేవలను ఎల్లవేళలా ఆచరించుచుండెను. తనను సంహరించడానికి పుత్రుడు వస్తున్నాడని తెలిసి కూడా ఆ తల్లికి ఇంద్రుడే స్వయముగా సేవలు చేస్తున్నట్ట. అది కూడా ఎటువంటి కల్మషం లేకుండా మాతృభక్తితో చేస్తున్నట్ట. ఓ రఘురామ, 1000 సంవత్సరముల తపకాలములో 10 సంవత్సరముల కాలము మిగిలి ఉండగా, అనగా 990 సంవత్సరముల కాలము గడిచిన పిదప దేవేంద్రుని సేవలకు దితి మిక్కిలి సంతుష్టురాలై ఆయనతో ఇట్లు నుడివెను. ఓ దేవేంద్ర, మహాత్ముడైన నీ తండ్రి అగు కశ్యపుని నేను ప్రార్థింపగా ఆయన 1000 సంవత్సరముల తపఫలముగా నీకొక పుత్రుడు కలుగును అని నాకు వరమిచ్చెను. ఓ పరాక్రమశాలి, నా తపోదీక్ష కాలము ఇంకను 10 సంవత్సరములు మిగిలి ఉన్నది. అప్పుడు నీ ఒక తమ్ముని చూడగలవు. నీకు భద్రమగుగాక. కుమారా, నిన్ను హతమార్చగల ఒక పుత్రుని నాకు ప్రసాదింపమని కాశ్యపుని కోరియుంటిని. ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు నేనతనిని శాంతపరుతును. అప్పుడతడు నీ ఎడల వైరభావమును వీడి భ్రాతృభావమును చూపును. అతడు సాధించిన ముల్లోకాధిపత్యమును అతనితో గూడి నీవును అనుభవింపగలవు. దితి ఇంద్రునితో ఈ విధముగా పలుకుచుండగా ఇంతలో మధ్యాహ్న సమయమయ్యను. అంతటా నిద్ర ముంచుకొని వచ్చుడచే ఆమె వివశయై తూలిపోసాగెను. అప్పుడు ఆమె శిరస్సు పాదములను తాకెను. ఆమె పగటిపూట నిద్రకు లోనగుట, ఆమె కేశములు పాదధూళిని స్పృశించుట అను దోషముల కారణంగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు ఎరింగి సంతోషముతో దరహాసము చేసెను. శ్రీరామ, పిమ్మట ఇంద్రుడు ఆమె గర్భమున ప్రవేశించి ధైర్యము వహించి గర్భస్థ శిశువును 7 ముక్కలుగా చేసెను. ఓ రామ, ఇంద్రుడు 100 అంచులు గల తన వజ్రాయుధముతో ఛేదింపగా అది బిగ్గరగా ఏడ్చెను. అంతట దితి మేల్కొనెను. అట్లు ఏడ్చుచు గర్భమందున్న శిశువుతో ఇంద్రుడు ఏడవకుము ఏడవకుము అని పలుకుచు
మరల దానిని ఛేదించెను. అంతటా దితి ఇంద్రునితో శిశువుని చంపకుము అని పలికెను. పిమ్మట ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవము ఉంచి గర్భమునందుండి బయటపడెను. వజ్రాయుధమును ధరించియున్న ఇంద్రుడు అంజలి ఘటించి దితితో ఇట్లు నుడివెను. ఓ దేవి, పాదములపై వైపు శిరస్సును ఉంచి నిద్రించుట వలన నీవు అశుచివైతివి. ఈ అవకాశమును చూచుకొని యుద్ధమున నన్ను చంపనున్న వానిని 7 ముక్కలుగా చేసి తిని. అమ్మా, నన్ను క్షమింపుము. 47వ సర్గము. సప్తమరుత్తుల వృత్తాంతము. విశాల నగర ప్రభువైన సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారములను వనర్చుట. దితి తన గర్భస్థ పిండము 7 ముక్కలైనందులకు తీరని దుఃఖమునకు లోనయ్యను. అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఇట్లు అనునయ వచనములను పలికెను. బలాసురుని హతమార్చిన ఓ దేవేంద్ర, నా అపరాధము వలననే ఈ గర్భస్థ పిండము 7 శకములైనది. యథార్థముగా ఇందు నీ తప్పు ఏమాత్రమూ లేదు. ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు 7 లోకములకును పాలకులగుదురు. దివ్య స్వరూపులైన నా కుమారులు 7గురు సప్త విధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అను పేర విఖ్యాతులై దివ్యలోకములయందు సంచరింతురు. వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందు, మరి ఒకడు ఇంద్రలోకమునందు, ఇంకొకడు మహాయశస్వి అయి వాయువు అను పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందు సంచరింతురు. ఓ పురందర, మిగిలిన 4 నీ ఆజ్ఞానువర్తులై 4 దిశలయందు సంచరింతురు. నీకు శుభమగు కాక. దివ్య స్వరూపులైన నా కుమారులను అందరినీ ఉద్దేశించి నీవు మారుదహ అంటే ఏడవకము అని పలుకుటచే వారు మరుత్తులు అని పేర వాసికెక్కుదురు. బలాసుర సంహారియు సహస్రాక్షుడైన దేవేంద్రుడు దితి యొక్క ఆర్ద్ర వచనములను విని అంజలి ఘటించి ఆమెతో ఇట్లనను. తల్లి, నీకు భద్రమగుగాక. నీవు చెప్పినదంతయును జరిగి తీరును. నీ మనోరథను ఈడేరెను. నీ కుమారులు దివ్య స్వరూపులై సంచరింతురు. ఓ రామ, ఇట్లు ఆ తల్లి కొడుకులు ఇరువురును తపోవనమునందు అట్లు నిశ్చయించుకుని కృతార్థులై స్వర్గమునకు వెళ్ళరని వింటిమి. ఓ కాకుత్స రామ, ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికి పరిచర్యలు సలిపెను. ఓ నరశ్రేష్ఠ, ఇక్ష్వాకు మహారాజునకు ఆలంబుస అను పట్టపురాణియందు ఒక పుత్రుడు కలిగెను. అతని పేరు విశాలుడు. అతడు పరమ ధార్మికుడుగా ప్రసిద్ధికెక్కెను. ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాల అను నగరము నిర్మింపబడి ప్రఖ్యాతికెక్కెను. ఓ రామ, మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు. హేమచంద్రుని అనంతరము అతని పుత్రుడైన సుచంద్రుడును ఘనత వహించెను. విఖ్యాతుడైన ధూమ్రాశ్వుడు ఈ సుచంద్రుని కుమారుడే. ధూమ్రాశ్వునకు కలిగిన తనయుడు సృంజయుడు. పరాక్రమశాలియు సర్వ శుభలక్షణ సంపన్నుడైన సహదేవుడు సృంజయుని సుతుడు. సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు. అతడు పరమ ధార్మికుడు. కుశాశ్వుని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియే గాక మహా తేజస్వి. సోమదత్తుని పుత్రుడు కాకుత్సుడు. అతడు ప్రసిద్ధిగన్నవాడు. ఆ కాకుత్సుని కుమారుడు సుమతి. అతడు మహా తేజస్వి, అమరతుల్యుడు, అజేయుడు అయిన సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలించుచున్నాడు. విశాల నగరమును పరిపాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేతనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లిరి. వారు అందరును మహాత్ములు, మిక్కిలి పరాక్రమశాలురు, పరమ ధార్మికులు. ఓ నరోత్తమ రామ, ఈ రాత్రిని ఇచటనే సుఖముగా గడిపి రేపు ఉదయముననే జనక మహారాజును దర్శించుటకు వెళ్ళుదము. మిగులు పరాక్రమవంతుడు, మహా తేజస్వి అయిన సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు ఎరింగి
ఆయనకు స్వాగత మర్యాదలు నెరపుటకై పురోహితులతో బంధువులతో కూడి ఎదురేగెను. పిమ్మట సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు కావించెను. పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇట్లనను: ఓ మహాత్మా, నన్ను అనుగ్రహింపదలిచి మీరు మా దేశమునకు దయతో విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ దర్శన భాగ్యము కూడా గలిగెను. ఇక నా ఎంతటి ధన్యుడు ఎవడుండును? 48వ సర్గము అహల్య శాప వృత్తాంతము. పరస్పరము ఆ ఇరువురి విశ్వామిత్ర మహర్షి సుమతి మహారాజు యొక్క ఇరువురి కుశల ప్రశ్నములు ముగిసిన పిమ్మట రాజు ఆ మహామునితో ఇట్లు నుడివెను: ఓ మునీశ్వర, ఈ ఇరువురు చిన్నారులను పరాక్రమమున విష్ణుతుల్యులుగా కనిపట్టుచున్నారు. వీరు గాంభీర్య గమనమున గజేంద్ర సదృశులు, శత్రు తిరస్కార గమనమునందు సింహతుల్యులు, భయంకర గమనమున శార్ధూల సమానులు, వృషభముల వలె ఠీవిగా నడుచువారు. వీరు తామర రేగు వలె విశాలమైన కన్నుల గలవారు, ఖడ్గములను ధనుర్బాణములను ధరించిన వారు, రూప సౌభాగ్యమున అశ్విని దేవతల వంటి వారు, వయసునకు తగిన సొగసులతో యవ్వనమునందు అడుగుడుచున్నవారు, దివి నుండి భూమికి ఏతెంచిన దేవతల వలెనన్న వీరు మా భాగ్యవశమున ఇచ్చటికి విచ్చేసిరి. ఓ మునీశ్వర, తమ సుకుమారమైన పాదములతో ఈ కటికి నేలపై నడచి వచ్చుచున్న వీరు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు మా దేశమున వెలుగులను విరజిమ్ముచున్నారు. శరీర ఔన్నత్యమునందును దరహాసాదులతో తమలోని భావములను ప్రకటించుట ఎందును, గమన భాషణముల యందు చూపుల యందు ఒకరినొకరు తీసిపోనివారు, శ్రేష్టములైన ఆయుధములను ధరించిన ఈ వీరులు ఈ దుర్గమారణ్యములలో నడిచి వచ్చుటకు కారణమేమి? ఇంతకు వీరెవరు? ఈ విషయములన్నింటినీ వినగోరుచున్నాను, తెలిపి పుణ్యము గట్టుకొనుడు. ఆ మహారాజు ప్రశ్నలకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని సిద్ధాశ్రమ నివాసము, తాటక మారీచాది రాక్షసుల వధ గల సమస్త వృత్తాంతములను పూసగుచ్చినట్లు తెలిపెను. విశ్వామిత్రుని వచనములను విని దశరథుని పుత్రులకు రామలక్ష్మణుల వంటి మహాత్ములు తనకు అతిథులుగా లభించినందులకు మహారాజు పరమానందభరితుడాయను. మహాపరాక్రమవంతులు సత్కరార్హులు అయిన ఆ రాకుమారులకు విద్యుక్తముగా పరమ సంతోషములతో పూజలు సలిపెను. రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారములను అందుకొని ఒక రాత్రి అతడి గడిపిరి. మరునాడు వారు విశ్వామిత్రుని వెంట మునులతో గూడి మిథిలా నగరమునకు బయలుదేరిరి. మునులందరూ మనోహరమైన జనకుని పురమును చూచి బాగు బాగు అని కొనియాడుచు ఆ మిథిలకు నమస్కరించిరి. అంతట శ్రీరాముడు మిథిలకు సమీపమున గల వనమునందు ఒక ఆశ్రమమును చూచెను. అది ప్రాచీనమైనదే అయినను మిక్కిలి రమ్యముగా నుండెను. కాని అది నిర్జనముగా ఉండుటను చూచి శ్రీరాముడు ఆ మహామునితో ఇట్లు నుడివెను: ఓ మహాత్మా, ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణములతో కనబట్టుచున్నది. కాని ఇందు మునులెవ్వరూ కనపడలేదేమి? పురాతనమైన ఈ ఆశ్రమమును ఎవరిదయ్యుండును? ఈ విషయములను వినగోరుచున్నాను. మిక్కిలి తేజస్వియు వాక్చతురుడైన విశ్వామిత్ర మహాముని రాఘవుని ప్రశ్నలకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను: ఓ రామ, భలే, నీవడిగిన ప్రశ్న ఎంతయు సముచితముగానున్నది. ఈ ఆశ్రమము ఒక మహాత్ముని కోప కారణముగా శాపమునకు గురి అయినది. ఆ విషయములను అన్నింటినీ తేట తెల్లముగా వించెదను, వినుము. ఓ నరశ్రేష్ఠ, ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమము. ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుచు దేవతల పూజలను సైతము అందుకొనినది. వాసిగాంచిన ఓ రామ, పూర్వకాలమున ఆ గౌతమముని తన భార్య అహల్యతో కూడి ఈ ఆశ్రమమునందు వసించును. పెక్కు సంవత్సరముల తపస్సు చేసెను. గౌతమముని ఆశ్రమమున లేని సమయమును చూచుకొని శచీపతి అయిన దేవేంద్రుడు గౌతమ ఋషి వేషములో ఆ ఆశ్రమమునకు వచ్చి అహల్యతో ఇట్లు వచించెను: ఓ సుందరీమణి, కామాతురులు ఋతుకాలము వరకు ఆగరు. ఓ తరుణి, నీతో సంగమింప కోరుచున్నాను.
ఓ రఘునందన, అహల్య గౌతముని వేషములో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తిచే గుర్తించెను. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు ఈ విధముగా పలుకుచున్నాడేమి అను విషయము ఆమె బుద్ధికి తోచక పెక్కు విధముల ఆలోచించెను. పిమ్మెట ఆమె ఆ అమరేంద్రునితో ఇట్లనెను: ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవనము నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళుము. ఓ సురపతి, అన్ని విధముల నా గౌరవములను నిలుపుము. పెదప ఇంద్రుడు నవ్వుచు, ఓ సుందరి, నీ విశిష్ట రీతికి సంతసించి తిని వచ్చిన విధముగానే వెళ్ళెదను అని పలికెను. రామ ఇట్లామెతో పలికిన పితప గౌతమముని వచ్చునను శంకతో భయపడుచు అతడు ఆ పర్ణశాల నుండి త్వరగా బయటకు వచ్చెను. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వచ్చెను. తపోబల సంపన్నుడైన ముని దేవదానవులకు అజేయుడు. తీర్థ జలములలో స్నానమునర్చి అతడు అగ్ని తేజస్సుతో ప్రకాశించుచుండెను. అట్టి ఆ మహర్షి సమిధలను కుశలను చేతబట్టుకొని ఆశ్రమమున ప్రవేశించుచుండగా ఆయనను చూడగానే ఇంద్రుని ముఖము భయముతో వెలవెలబోయెను. ఉత్తమ శీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చిన దుర్వర్తనుడగు ఇంద్రును చూచి రోషముతో ఇట్లు పలికెను: ఓ దుర్మతి, నా రూపమును ధరించి వచ్చి అనుచితముగా ప్రవర్తించితివి. అందువలన నీవు విగత వృషణుడవయ్యెదవు అని శపించెను. మహాత్ముడైన గౌతముడు రోషముతో ఇట్లు శపించిన వెంటనే ఇంద్రుని వృషమునములు నేలపై రాలిపడెను. అట్లు ఇంద్రునకు శాపము ఇచ్చిన పిమ్మట గౌతముడు అహల్యను కూడా ఇట్లు శపించెను: వేల కొలది సంవత్సరములు నీవు అన్నపానాదులు లేక వాయుభక్షణముతో తపించుచు ఈ ఆశ్రమమునందే పడియుందువు. భస్మశాయినివై ఎవ్వరికీ కనపడకుండా ఉండెదవు. దశరథుని కుమారుడైన అజేయుడగు శ్రీరాముడు ఈ ఘోర వనమునకు వచ్చినప్పుడు నీవు రామపాద ధూళి స్పర్శతో శాప విముక్తిని పొంది పవిత్రురాలవగుదువు. నిజ స్వరూపమును పొందుదువు. ఓ దుర్వర్తనురాల, శ్రీరామునకు అతిథి సత్కారములను నెరపిన పిమ్మట లోభ మోహములు నశించి సంతోషముతో నన్ను చేరెదవు. మహా తేజస్వి అయిన గౌతముడు అహల్యతో ఇట్లు పలికిన పిమ్మట ఈ ఆశ్రమమును వీడెను. అనంతరము ఆ మహా తపస్వి సిద్ధులు చారణులు నివసించినట్టి పవిత్రమైన హిమవత్ పర్వత శిఖరములపై తాను ఇంద్రుని అహల్యను శపించిన పాపము తొలగుటకై తపము ఆచరించను. ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటయ్యా అంటే, సినిమాల్లో చూపించినట్టు ఏదో కథల్లో చెప్పినట్టు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం అయితే లేదు. ఆవిడ ముందుగానే వచ్చినవాడు ఇంద్రుడు అని గుర్తుపట్టింది. నువ్వు రావద్దు, నాకు సంసారాన్ని చెడగొట్టద్దు, నీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు అని మర్యాదగానే చెప్పింది. ఆవిడ భక్తికి మెచ్చి ఇంద్రుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడనే రాశారు, కానీ వాళ్ళిద్దరికీ సంబంధం ఉన్నట్టు మనకి రామాయణంలో రాయలేదు. కాబట్టి అహల్య పవిత్రురాలే. కాకపోతే గౌతమ మహర్షి ఆయన అలా మాట్లాడినందుకు, ఈవిడ ఆ విధంగా విన్నందుకు శపించాడనే ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎవరైనా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, సినిమాలు కల్పితాలు మాత్రమే అని. మనం తర్వాత కథలోకి వెళదాం. 49వ సర్గము. అహల్య శాప విముక్తి. వృషణములు కోల్పోయిన ఇంద్రుడు దేనవదనుడై మహర్షుల తోడను చారణుల తోడను గూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇట్లనెను: మహాత్ముడైన గౌతమునకు కోపము తెప్పించి ఆయన తపస్సును భంగపరిచితిని. ఆ విధముగా నేను దేవకార్యమును నెరవేర్చితిని. గౌతముని శాప కారణముగా నేను అఫలుడనైతిని. అహల్య తన భర్తచే నిరాకరింపబడి ఆ ఆకారమును కోల్పోయెను. క్రుద్ధుడైన ఆ ముని మమ్ములను శపించుటచే ఆయన తపశ్శక్తి నష్టమయ్యెను. అందువలన ఓ సమస్త దేవతలారా, మహర్షులారా, చారణులారా, గౌతమముని తపస్సును భంగపరిచి దేవతలకు సహాయపడిన నాకు మీరందరూను వృషణములు వచ్చినట్లు చేయుడు. ఇంద్రుని యొక్క విన్నపమును ఆలకించి అగ్ని మొదలగు దేవతలందరూ మరుద్గణములతో కూడి పితృదేవతల కడకేగి ఇట్లు నుడివిరి: గౌతముని శాప ఫలితముగా ఇంద్రుడు వృషణములు లేనివాడయ్యను.
ఈ యజ్ఞమును మీకు సమర్పింపబడిన మేషము యొక్క వృషణములతో ఇంద్రుని సఫలుని గావింపుడు. మానవులు మీ సంతోషమునకై అర్చించిన ఈ మేషము వృషణములు లేనిదయ్యను మీకు పూర్తిగా తృప్తిని కలిగింపగలదు. అగ్నిదేవుని యొక్క అనునయ వచనములను విని అక్కడ చేరియున్న పితృదేవతలందరూ ఆ మేష వృషణములను ఇంద్రునకు అతికించిరి. ఓ రామ, అప్పటి నుండి పితృదేవతలు వృషణహీనులైన మేషములను స్వీకరించుచు వారికి ఫలములను అనుగ్రహించుచుండిరి. ఓ రాఘవ, మహాత్ముడైన గౌతముని తప ప్రభావమున అప్పటి నుండి ఇంద్రుడు మేష వృషణుడాయను. ఓ మహావీర, అందువలన అహల్యా శాప విమోచన సమయము ఆసన్నమైనందున పుణ్యాత్ముడైన గౌతముని యొక్క ఆశ్రమమును అడుగిడుము. దివ్య సుందరియు మహాత్మురాలైన ఈ అహల్యను తరింపజేయుము. ఈమెకు శాప విముక్తి కలిగింపుము. విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణునితో కూడి ఆ మహర్షి వెంట గౌతమ ఆశ్రమమున ప్రవేశించెను. పిమ్మట శ్రీరాముడు వాయు భక్షణాది కఠోర దీక్షతో కూడి తప ప్రభావమున కాంతిమయముగానున్న ఆ మహాత్మురాలిని చూచెను. సృష్టికర్త అయిన బ్రహ్మచే ప్రయత్నపూర్వకముగా నిర్మించబడుటచే ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై ఒప్పుచుండెను. వృక్షములచే పుష్పములచే కప్పబడిన ఆమె మంచు చేతను మేఘముల చేతను ఆవరింపబడిన పూర్ణ చంద్ర ప్రభవలే విలసిల్లుచుండెను. ఇంకను ఆమె నీళ్లల్లో ప్రతిబింబించుచున్న సూర్యకాంతుల వలె పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలె తేజరిల్లుచుండెను. గౌతముని శాప వచన ప్రభావము వలన ఆ అహల్య మానవులకు గాని కడకు శ్రాసురులకు గాని దుర్నిరీక్షయై ఉండెను. శ్రీరాముని దర్శనమగు వరకును ముల్లోకములకు ఆమె దుర్నిరీక్షయై ఉండెను. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగెను. పిమ్మట వారికి కనబడెను. అప్పుడచటికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించి పిదప ఆమెయు గౌతమముని వచనములను స్మరించుచు రామలక్ష్మణులకు పాదాభివందనము ఆచరించెను. అనంతరము అహల్య ఆ రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను నెరిపెను. వారును ఆ మర్యాదలను విధి విధానముగా స్వీకరించిరి. పిమ్మట దేవతలు దుందుములను మ్రోగించుచు పుష్పవృష్టిని కురిపించిరి. గంధర్వులు గానమొనర్చిరి. అప్సరసలు నృత్యములు చేసిరి. తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయమును గ్రహించి గౌతమ మహర్షి అచటికి చేరెను. తపోబలముచే పవిత్రురాలై పతి చెంత చేరిన ఆ అహల్యాదేవిని బాగు అని ప్రశంసించుచు దేవతలు ఆమెను పూజించిరి. మహాతపస్వియు తేజస్వి అయిన గౌతముడు అహల్యా సహితుడై విధి విధానముగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించి పరమానంద భరితుడాయను. పిమ్మట ఆ ముని ఆ ఆశ్రమమునందే తపో నిమగ్నుడయ్యేను. అంతటా శ్రీరామచంద్రుడు శాస్త్రోక్తముగా గౌతమ మహాముని అనర్చిన పూజలను స్వీకరించి లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలా నగరమునకు బయలుదేరును. మనమందరం కూడా రేపటి రోజున విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో కూడి మిథిలా నగరానికి బయలుదేరదాం. ఆ తర్వాత కథ ఏం జరిగింది అనేది రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.